మీ కజిన్ భలేవాడు బాస్. అరే, నన్ను కూడా గుచ్చి అనుమానంగా చూస్తాడేంటి? పోలీస్ ఇన్స్పెక్టర్ కదా, లేచినప్పటి నుంచి పడుకునేదాకా దొంగలు, నేరస్తులు, కేడీలు, ఖునీకోర్లు ఇలాంటి వాళ్లతో డీల్ చేసి ప్రతి వాళ్ళని అనుమానించడం అలవాటైపోయి ఉంటుంది. సందేహించడం, శోధించడం ఈ రెండు పోలీసు వాళ్ళకి రెండు కళ్ళ లాంటివి. అయినా గాని ఇది టూ మచ్ బాస్. అరే, నేను మా ఆవిడతో వెళ్తుంటే కార్ ఆపి అబ్బబ్బబ్బబ్బ ఎన్ని ప్రశ్నలు వేశాడో, నా బుర్ర తినేశాడనుకో. ఇంతకీ ఏమడిగాడేంటి? ఏం అడగడమేంటి? మీ ఇద్దరూ ఏమవుతారు? ఈవిడ మీ ఆవిడేనా? మీరు నిజంగా భార్యాభర్తలు అనడానికి రుజువులేంటి? ఎక్కడ్నుంచి వస్తున్నారు? ఇలాంటి ప్రశ్నలేసి చంపేశాడనుకో. ఇప్పుడు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయొచ్చు, కానీ ఒక ఆడది తనకి సంబంధించిన మగాడితోనే కదా కలిసి తిరుగుతుంది. దానికి కూడా అలా గుచ్చుగుచ్చు అడగల? సంస్కారం ఉండక్కర్లా? నిజానికి మా బ్రదర్ మంచోడే, సాఫ్ట్ ఫెలోని. ఆ కాకి బట్టలు వేసుకునేటప్పటికీ మనిషిలో ఎక్కడలేని ప్రతాపం తొంగి చూస్తుందనుకుంటా. నేను కూడా యూనిఫామ్ వేసుకొని గన్ పట్టుకొని శత్రువుల మీద యుద్ధం చేసి వచ్చిన వాణ్ణే. మన దేశానికి విరోధులు రాకుండా పోరాడిన వాణ్ణి. మాకు న్యాయ అన్యాయాలు, నీతి సూత్రాలు తెలుసు. సరెండర్ అయిన శత్రువుల మీద పొరపాటును కూడా ఫైర్ చేయకూడదని నియమం ఉంది. కానీ ఇక్కడ పబ్లిక్ని కాపాడే పోలీసులు మాత్రం అధికారం ఉందని ఇన్నోసెంట్ పీపుల్ మీద లాఠీలు విసరడం చాలా అమానుషం. ఆ ఇన్స్పెక్టర్కి ఆ రోజే గట్టిగా క్లాస్ తీసుకుందాం అనుకున్నాను, కానీ మిలిటరీ డిసిప్లిన్ అడ్డొచ్చి ఆగిపోయాను. బాప్ రే బాప్, నిన్నింత కోపంగా ఎప్పుడు చూడలేదు. నీలో ఇంత కోపం ఉందా? కోపం కాదు బాస్, ఒక కల్చర్ ఉండక్కర్లేదా? అడగడంలో ఒక మర్యాద ఉండక్కర్లేదా? దేశంలో టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారు, రెడ్ అలర్ట్ ప్రకటించారు, ఓకే. అందరినీ చెక్ చేస్తున్నారు, ఓకే, చెయ్యాలి కూడా. కానీ అడగాల్సిన విధంగా అడగాలి. కానీ చెక్ చేసే విధానం అంటే కలిసి వెళ్తున్న ఆడా మగాని యక్ష ప్రశ్నలు వేస్తే సరిపోతుందా? టెర్రరిస్ట్ దొరికిపోతాడా? దాచిపెట్టిన బాంబులు దొరికిపోతాయా? ఇలా ఇన్వెస్టిగేట్ చేయబట్టే లుంబిని పార్కులోను, గోకుల్ చాట్లోను బాంబులు పెట్టింది ఎవరో ఇంతవరకు కనిపెట్టలేకపోయింది ఈ డిపార్ట్మెంట్. నీ సంగతి సరే, మా వాడి హడావుడి చూసి మీ శ్రీమతి కంగారు పడలేదు కదా? ఎందుకు పడలేదు బాస్? అసలే మా ఇద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తుంది కదా. ఆ రోజు మీరు చెప్పిన మాట ప్రకారం మా ఇద్దరి మధ్య గోడల్ని కూల్చేసి వంతెల్ని కట్టాలని నేను ట్రై చేస్తుంటే మీ వాడొచ్చి ఇలాంటి తిక్క ప్రశ్నలతో చంపేశాడు. మరి అదే పోలీసుడి ప్రతాపం అంటే. మోహన్, నీకో విషయం చెప్పనా? అప్పుడు నీ పక్కనుంది నిజంగా మీ ఆవిడే కాబట్టి భయపడింది, కంగారు పడింది. అదే ఏ భార్య కాని భార్య అయితే మా బ్రదర్ గారికి మతిపోయేలా నటించి ఉండేది. చిచి, భార్య కాని భార్యేంటి బాస్? అలాంటి రిలేషన్స్ అంటే నాకు అస్సలు నచ్చదు. ఐ హేట్ ఇట్. అరే లైట్ తీసుకో బాస్, ఐ వాజ్ జస్ట్ జోకింగ్. మై వైఫ్ ఈజ్ మై లైఫ్. మాలతి, ఇవాటి నుంచి నువ్వు కూడా రాధ గదిలోకి షిఫ్ట్ అయిపో. ఇద్దరు కలిసి చదువుకోవచ్చు, సరేనా? ఓ అలాగే మేడం. రాధా, ఏం రాధా, ఆ పువ్వును చూసి అంతగా మురిసిపోతున్నావు? నీకు పుడుతుందిలే ఆ పువ్వులాంటి అందమైన పాపాయి. నిన్ను నువ్వు పరిగెత్తలేవుగా, నేను పరిగెత్తలేనా? మా ఊళ్ళో పరుగు పందెంలో నేనే ఫస్ట్ తెలుసా? ఇప్పుడు కాదు, నిన్ను ఉండు, ఏం చేస్తానో చూడు. అబ్బా పట్టుకుందామని నేను పట్టుకో చూద్దాం. పట్టుకో పట్టుకో. రాధా, నిజంగా ఆ దేవుడు ఎంత దయలేనివాడు. నిన్ను, నీతో పాటు నీ కడుపులో ఉన్న పాపహిని
ఏం పాపం చేశారని నీకు ఇంత పెద్ద శిక్ష విధించారు రాధా? ఎప్పటికైనా రాధ నీ సొంతం అవుతుందనుకుంటే ఇలా అయిందేంటి గురు? నీకెలా ఉందో కానీ నాకు మాత్రం నిజంగా ప్రాణం పోతున్నట్టుగా ఉంది గురు. ఏదన్నా మాట్లాడు గురు. రేయ్, విసిగించుకో. ఊరుకో గురు, ఏం చేస్తాం? బ్యాడ్ లక్. రాధకి నిన్ను అందుకునే అదృష్టం లేదు. అవునరా, బ్యాడ్ లక్, నిజంగానే బ్యాడ్ లక్. కానీ రాధది కాదు, నాది. ఎలా बेटी बेटी कोई है इधर कोई है बेटी हाँ
बेटी थोड़ा पीवो पिए నిండు గర్భిణీలాగుంది ఏ తల్లి కన్నా బిడ్డో बेटी उठो उठो बेटी बेटी आराम से सो जाओ डर मत करो हाँ बेटी थोड़ा ओर्చుకో నాన్న వెళ్ళి డాక్టర్ గారిని పిలుచుకొస్తాను డాక్టర్ గారు ఏంటి మీకు దండం పెడతాను ఆ పిల్లని కాపాడండి నొప్పులు పడుతుంది కాను పోయేటట్టుంది కాన్పు కేసా ఎక్కడ? బయట బల్ల మీద పడుకునుందమ్మా నొప్పులు పడుతుంది ఆ పిల్లని కాపాడమ్మా మీకు దండం పెడతాను అలా మిమ్మల్ని చల్లగా చూస్తాను ఆయా ఏంటి ఎవరైనా అమ్మా నాది పేరు రహీం కూరగాయలు అమ్ముకు వస్తుంటే దారిలో రక్తం కారుతూ నొప్పులు పడుతున్న ఓ గర్భిణిని చూశాను జాలిపడి ఇక్కడికి తీసుకొచ్చాను మీరు పురుడు పోసి పుణ్యం కట్టుకోండి అమ్మా బేవాస్ కేసా బ్యాడ్లు కాళీలు అమ్మమ్మమ్మ అంత మాట అనకండి కడుపుతోందా బిడ్డ కొంచెం కనికరం చూపించండి చచ్చిపోతుందమ్మా పాపం దిక్కు మొక్కులేని అనాథమ్మా అనాదా అవునాయమ్మా జర జల్దీ కరు ఎక్కడుంది? బయట ఉంది చూపిస్తారండి యాక్సిడెంట్ కేసా? తెలవదు ఆయమ్మ నాను చూసేసరికి స్పృహ లేకుండా పడి మూలుగుతా ఉంది చూడు రహీం నువ్వు ఇక్కడే ఉండు నేను డాక్టర్తో మాట్లాడొస్తాను జల్దీ కరు ఆయమ్మ ప్రాణం పోయేటట్టు ఉంది సబ్ ఠీక్ హో జాయేగా బేటీ నువ్వేమీ గాబరా పడకు డాక్టర్ గారు వస్తున్నారు ఏంటి పొజిషను? అనాథ కేసు యాక్సిడెంట్లో బాగా దెబ్బలు తేలే బ్లీడింగ్ అవుతుంది కాన్పైన బతకడం కష్టం అంటే రిస్క్ ఫుల్ రాబడం నిల్లన్నమాట ఆయా నువ్వే ఏదో ఒకటి చెప్పి పంపించే పైగా యాక్సిడెంట్ కేసు అంటున్నావు పోలీసులు వస్తే అనవసరంగా తలనొప్పి ఆ పిల్లల్ని లేబర్ రూమ్ తీసుకెళ్తున్నా మీరు రాదలుచుకుంటే రండి మామూలు కూడా ఇవ్వలేని అనాథ కేసు అంటే ఈవిడకెందుకు అంత ఇంట్రెస్ట్ అనాథ కేసు కదా కాస్త ఓర్చుకోవమ్మా ఇంకా నెలలు నిండినట్లేదు ప్రీ మెచ్యూర్ డెలివరీ అంతా నా కర్మ పట్టుకో అవును డాక్టర్ పట్టుకో యాక్సిడెంట్ అవడం వల్ల కాన్ ముందర అవుతుంది సర్లే గట్టిగా పట్టుకో ఉండమ్మా అరవమాకు ఉండు ఓర్చుకోమ్మా ఓర్చుకో ఓర్చుకోమంటుంటే గంగుబాయ్ నాలుక లాగేస్తుంది మందు కొట్టి 2 రోజులైంది ఓ 100 రూపాయలుంటే ఇవ్వవు నై 100 రూపాయలు కాదు 1 రూపాయి కూడా ఇవ్వను నీకు ఈ మధ్య ఒళ్ళు బాగా బలిసిపోయింది ఈ మధ్య ఒక్క కేసు కూడా తేవటం లేదు ఈ గంగూబాయ్ సంగతి తెలుసుగా మాల్ ఈ చేతిలో పడితేనే పైసా ఆ చేతిలో పడేది గంగుబాయ్
దిక్కులేని పసికందులు తేవాలంటే తమాషా అనుకున్నావా? ఎంత కష్టపడాలో నీకేం తెలుసు? అరే చుప్! ఒడ్డు కోసిన పసికందుల్ని కూడా చెత్తకుండీలో పారేస్తున్న రోజులు. 9 నెలలు మోసి కన్న బిడ్డల్ని 9 గంటలు కూడా గడవక ముందే దిక్కులేని వాళ్ళని చేస్తున్న మహాతరులున్న రోజులు ఇవి. అలాంటి అనాథ పిల్లలే ఈ గంగూబాయ్ తందా కావాల్సింది, ఎప్పుడూ కావాలి. జావ్, దేశంలో ఎక్కడైనా తిరుగు, ఎంతమంది పిల్లలనైనా తీసుకురా. ఒక్కొక్క పిల్లకి పాంచి సౌ 500. మాలు ఈ చేతిలో పడితేనే పైసా ఆ చేతిలో పడేది. నన్ను నమ్ము గంగూబాయ్, చంటి పిల్లలు దొరకడం లేదు. అరే చుప్! దేశంలో కడుపులు నిండటం కష్టం గాని కడుపులు రావటం కష్టమే కాదు. కళ్ళు పెట్టి వెతికితే కావాల్సినంత మంది దొరుకుతారు. ఈ దేశంలో గరీబీ ఉన్నంతకాలం అనాథ పిల్లలకి లోటే లేదు. ఈ గంగూబాయ్ దందాకి ఢోకా లేదు. జావరే బే జావ్. అలాగే, ఇప్పుడే వెళ్తున్నాను. ఉత్తి చేతులతో మాత్రం తిరిగి రాను. జావ్, నువ్వు ఉత్తి చేతులతో వస్తే నీకు మిగిలేది ఉత్త చేతులే. నీకు పైసలు కావాలి, నాకు పసిపిల్లలు కావాలి. సంజే? ఓర్చుకోమ్మా, ఓపిక పట్టు, ఓర్చుకో. ఉండు, కాసేపు ఓర్చుకో. ఓర్చుకోమంటే వినబట్లా? ఓర్చుకో. ఓర్చుకో. అయ్యమ్మా, ఆ తల్లి బిడ్డ డెలివరీ అయింది. ఆడపిల్ల. తల్లి బిడ్డ బానే ఉన్నారు. అంతా అల్లాదయ్యా. అవును, ఆ పిల్ల నీకెక్కడ దొరికింది? ఊరు బయట లోయ దగ్గర రోడ్డు పక్కన. అంటే ఆ పిల్లకి సంబంధించిన వాళ్ళు ఎవరు? ఉన్నారో లేదో తెలవదే. ఒళ్ళంతా రక్తంతో గాయాలతో అవుపిస్తే అయ్యో పాపం తీసుకొచ్చాను. అంటే ఎవరూ లేని అనాథేనంటావా? కాకపోతే ఒంటరిగా ఆడ ఎందుకు పడి ఉంటది? అయిన వాళ్ళు ఉంటే కడుపుతో ఉన్న పిల్లని ఒంటరిగా పంపిస్తారా? అలా దిక్కు లేకుండా పడుంటే చూస్తూ వదిలేస్తారా? సర్లే, ఇక్కడికి వచ్చావనే లడికేసలే. అవును, ఆ పిల్ల నీతో ఏమైనా చెప్పిందా? ఏమీ చెప్పలేదు. పేరేంటని అడిగినా కూడా చెప్పలేకపోయింది. స్పృహలోకి వచ్చాక దాంతో దాహం అని పిలిస్తే మంచినీళ్లు పట్టించి సీదా ఏడికే తీసుకొచ్చినాను. మీది దయ వల్ల, ఆ అల్లా కృప వల్ల క్షేమంగా కానిపోయింది. ఇప్పుడు అడగాలి, ఆ పిల్ల ఎవరో, వాళ్ళు ఎవరైనా ఉన్నారో లేదో. ఒకసారి చూడొచ్చా అమ్మా? వార్డు తీసుకెళ్ళిందరా చూద్ది గాని అందాక నువ్వు ఇక్కడే ఉండు. అలాగే. నా బిడ్డ పూర్తిగా నెలలు నిండక ముందర పుట్టింది కదా, బలహీనంగా ఉంది. నా బిడ్డ నా పక్కన. డాక్టర్ గారు వచ్చేసిన తర్వాత అప్పుడు పడుకోబెడతా నీ పక్కన. ఆయమ్మా, నన్ను తీసుకొచ్చిన ముసలాయన బయట ఉన్నాడు, పిలుస్తానుండు.